దేవుని దివ్యనామమునకు స్తుతి కలుగును గాక. యోబు 4వ అధ్యాయంలో మనం ప్రవేశించాం. 4వ అధ్యాయంలో తేమానీయుడైన ఎలీఫజు మాట్లాడుతున్నాడు. యోబు మాటలు విన్నారు స్నేహితులు. దానికి వారు జవాబిచ్చుచున్నారు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. చాలాసార్లు మన జీవితాలలో మనము దేవుని బిడ్డలను కూడా అపార్థం చేసుకునే మనసాక్షిని కలిగి ఉంటాం. ఒకరిని గురించి ఎరిగిన వారమైనను వారి జీవితాలలో కలుగుచున్న వాటిని బట్టి వారిని తక్కువగా అంచనా వేసేటువంటి మనసు చాలామందికి ఉంటుంది. దేవుని బిడ్డలు ఎవరికీ అర్థం కారు. కారణం ఏంటంటే వారు అనేకుల మనస్సాక్షిని బట్టి బ్రతుకుట ఎప్పుడో మానివేశారు. వాక్యమును మనస్సాక్షిగా కలిగి బ్రతుకుచున్నారు కనుక. చూడండి, కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఒక చక్కటి మాట అపోస్తుడైన పౌలు ద్వారా దేవుడు వ్రాయించి ఉంచారు. కాబట్టి అది చదువుకుందాం. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాం. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మేము వాళ్ళకిష్టమైన రీతిగా బ్రతుకుట మానివేశాము. వారితో పందెములో మేము పాలు పంపులు పొందుటలేదు. ఈ లోకానుసారమైన క్రియలను విసర్జించి ఎవరు మమ్మును మా మనస్సాక్షిని చూచినా అది దేవుని సముఖమందు ఎంచబడిన మనస్సాక్షిగా మేము కలిగి ఉన్నాము. ఇది దైవ సేవకుల, నిజమైన దైవ సేవకుల మనస్సు. అంతేకాదు, ఇంకా క్రింద మనం చదువుకుంటే మేము క్రీస్తును ప్రకటించుచున్నాము, ఎందుకంటే ఆయన మా హృదయములలో ప్రకాశించుచున్నాడు. మమ్మను గురించి మేము చెప్పుకోవాల్సి వస్తే మేము ఆయన పరిచారకులమనే ప్రకటించుకొనుచున్నాము. కానీ మాకున్నటువంటి వరములు, మాకున్నటువంటి తలాంతులు, మాకున్నటువంటి గొప్పతనమును మేము ప్రకటించుకొనుటకు పిలువబడలేదు అనేది ఇక్కడ వారి ఉద్దేశం. ఏ సేవకుడు తనను తాను ఘనపరుచుకోడు. ఏ సేవకుడు తనను గురించి గొప్పగా ఎప్పుడూ చెప్పుకోడు. కారణం ఏంటంటే అతడు కేవలము దేవుని చేత వాడబడుచున్న ఒక సామాన్యుడు. అక్కడ కృప దేవునిది, మాట దేవునిది, ప్రతిష్ఠిత దేవునిది, మనస్సాక్షి దేవునిది. తానే దేవుని సొత్తు అయినప్పుడు ఒకడు తనను గురించి తాను ఎలా ఘనపరుచుకోగలడు? ఇక్కడ యోబును అర్థం చేసుకోవడం స్నేహితులకు సాధ్యం కాలేదు. యోబును వారు అవమానకరంగా మాట్లాడుతున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు. దీనినే సర్కాజం అంటారు. అంటే మంచివాడుగా చెప్పుచునే వారి చెడుతనమును బయట పెట్టాలని ప్రయత్నించడం. ఇక్కడ ఎలీఫజు మాట్లాడుచున్న మాటలు బాగా గమనిస్తే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీవు శ్రమలోనున్న వారిని ఆదరించావు కదా, ఇప్పుడు శ్రమ కలుగుగా ఎందుకు కృంగిపోతున్నావు? నీవు ఇతరులను ఆదరించినప్పుడు నిన్ను నువ్వు ఎందుకు ఆదరించుకోలేవు? నీకు భక్తి ఉందంటున్నావు కదా, ఇతరులకు భక్తిని బోధించావు, ధైర్యాన్ని బోధించావు. ఇప్పుడు నీకు భక్తి ఉన్నప్పుడు నువ్వెందుకు ధైర్యము తెచ్చుకోవు? ఈ మాటల వెనుక యోబు మీద నింద మనకు కనబడుతుంది. దాని తర్వాత మాటలు మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ ఎలీఫజ్ అనేటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాటలు నేను మీ కొరకు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 7వ వచనం. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఎవడు ఎప్పుడైనా నశించెనా, యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా. యోబు, నీకు ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయో తెలుసా? యోబు, నీ కుమారులు కుమార్తెలు ఎందుకు చనిపోయారో తెలుసా? ఎందుకంటే నీవు యథార్థవంతుడవు కాదు గనుక.
నీవు బయటికి మంచిగా కనిపించావు, కానీ అక్రమమును దున్ని ఉన్నావు. తర్వాత వచనం గమనించండి, నేను చదువుతున్నాను. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదు. యోబు విశ్వాసము వారికి కనబడుటలేదు. యోబునకు కలిగిన బాధలో యోబు పడుచున్నటువంటి నీతి వేదన వారికి కనబడడం లేదు. అక్కడ వారు తమ మనస్సాక్షి ప్రకారము యోబును అంచనా వేస్తున్నారు. ఎప్పుడైనా మనం ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తిని మనము త్రాసులో తూస్తాం. త్రాసుకు ఒకవైపు అతడు, మరొక వైపు నీకు కలిగిన నీ స్వనీతి ఎప్పుడు ఉంటుంది. త్రాసులో సరి అయిన గుండు ఉండాలి, కానీ మనము పెట్టేటువంటి ఆ గుండు అంటే ఆ కొలబద్ద, ఆ కొలరాయి నా జ్ఞానము, నా స్వనీతి, నా బలము, నా మనస్సాక్షి. దాని ప్రకారము అవతల కూర్చోబెట్టిన వ్యక్తిని మనం అంచనా వేస్తాం. ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. ఎలీఫజు తన జ్ఞానమును బట్టి, తన నీతిని బట్టి, తాను వినిన దాన్ని, తాను చూచిన దానిని బట్టి అంటున్నాడు, యోబు అక్రమమును దున్నినవాడు, కీడుని విత్తినవాడు మంచిని ఎలా కోస్తాడు? ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావంటే నీ పాపములు నీవు ఒప్పుకొనవలసిన స్థితిలో నీవు ఉన్నావు. నీవు బలహీనుడుగా బ్రతికావు. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో వీరు మాట్లాడిన మాటలను ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు నా ఉద్దేశం. నీతిమంతుడు ఎలాంటి బాధపడతాడో, మనుషులు వానిని ఎలాగూ ఎంచుతారో అది మనం గమనించాలి. పరిశుద్ధ దేవుని సన్నిధిలో దైవ సేవకులను గురించి కొన్ని మాటలు మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ప్రభుని పరిచర్యకు వచ్చేటువంటి వారు తమ బ్రతుకును ప్రభువుకు ప్రతిష్ఠించిన సైనికుల వంటి వారు. లోకములో తమ కడుపు నిమిత్తము వచ్చే సేవకుల గురించి నేను మాట్లాడటం లేదు, లేక శరీర సంబంధమైన ఆశీర్వాదముల కొరకు పరిచర్యకు వచ్చే వారిని గురించి నేను మాట్లాడటం లేదు, లేక అవతల వ్యక్తికి అనుకూలమైన ప్రార్థనలు చేసి తమను తాము లాభపరుచుకునేటువంటి వారి గురించి నేను మాట్లాడటం లేదు. ప్రభువిచ్చిన తలాంతులను వ్యాపారము కొరకు వాడుకునే వారి గురించి నేను మాట్లాడటం లేదు. లోకములో తమకిష్టమైన రీతిగా పరిచర్య చేసే వారి గురించి నేను మాట్లాడటం లేదు. నేను మాట్లాడుచున్న పరిచర్య చేసేటువంటి వారు ఎవరంటే, ప్రభువు పిలుపును, ప్రభువు పరిచర్యను, ప్రభువు భారమును మనసారా గ్రహించి దానిని జరిగించుటకు తమ్మును తాము పోగొట్టుకొనుచు ప్రభువును ఘనపరచు వారిని గురించి నేను మాట్లాడతాను. వారు ఈ లోకములో ప్రభువును తప్ప మరి దేనిని ఎరుగనివారు. లోకములో వారు ఒంటరివారు. లోకములో వారు మనుష్యుల మీద ఆధారపడువారు కారు. దేవుని సన్నిధి చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకుంటారు. సారేపతు విధవరాల దగ్గరికి ఒక దైవ సేవకుడు పంపబడ్డాడు. ఆ విధవరాలు తనకున్నటువంటి కొద్ది పిండితో రొట్టెలు చేసుకొని తిని తర్వాత జీవితాన్ని ముగించాలి. దైవ సేవకుడు అక్కడికి వెళ్ళాడు. దైవ సేవకుడే అడిగాడు, నాకు ఒక అప్పము చేసి తీసుకుని రమ్ము. చాలామంది అనుకుంటారు దైవ సేవకులు ఆ వారి మీద ఆధారపడి బ్రతుకుతున్నారు అని. వారి మీద ఆధారపడి బ్రతుకుతున్నారు, కానీ అక్కడ ఆత్మీయ సత్యం ఏంటంటే, అతడు ఆ రొట్టెను తినుట ద్వారా ఆమె జీవితంలో పిండి తరిగిపోలేదు. ఆ ఆశీర్వాదాన్ని ఆమెకిచ్చు నిమిత్తమై అతడు దానిని అడిగి భుజించాడనేది ఎంతమందికి అర్థమవుతుంది? అతడు తినకపోతే, అతడు ఆ రొట్టెను అడగకపోతే, ఆ అప్పం ఆమె చేసి మనస్ఫూర్తిగా అతనికి ఇవ్వకపోతే ఆ పిండి ఆనాటితో ముగిసి ఉండేది. కానీ ఇక్కడ ఆత్మీయ సత్యం ఏంటంటే, ప్రభువు ఆమెను అక్కడ తారసపడునట్లు చేసి ఆమెను దీవించు నిమిత్తమై ఈ ప్రవక్త ద్వారా ఆ కోరికను అడుగునట్లు చేశాడు. అమ్మా, నాకు మొదట అప్పము చేసుకొని తీసుకో. ఆమె తెచ్చి ఇచ్చింది, ఆ పిండి తరిగిపోలేదు.
ఎంతమంది ఈ సత్యాన్ని అర్థం చేసుకోగలరండి? దేవుని సంఘమా, దేవుని బిడ్డల మనస్సు నెరిగి బ్రతుకుట వేరు, దేవుని బిడ్డలను తమ నీతితో అంచనా వేయుట వేరు. దేవుని సేవను గురించిన జ్ఞానము చాలామందికి ఉండదు. కారణం ఏంటంటే నేటికి మనము బలహీన మార్గములనే అనుభవించుచున్నాం. దేవుని ఎదుట మన బ్రతుకులను మనకిష్టమైనట్టు విశ్వాసంలో కట్టుకుంటున్నామే తప్ప లేఖనానుసారముగా కట్టుకొనటలేదు. దేవుని గూర్చిన వార్త మన జీవితాలలో మనకు అనుకూలంగా మలుచుకుంటున్నాం. ఒక మాటలో చెప్పాలంటే మన బ్రతుకును మనము ఎలాగూ కట్టుకోవాలనుకుంటున్నామో అలాగున కట్టుకుంటూ, ఒకవేళ వాక్యము మనము కట్టుకొనుచున్న బ్రతుకుకు విరోధముగా మాట్లాడుతుందేమోనని వాక్యమును మనకిష్టమైన రీతిలో మలుచుకొని దాన్ని అదే విధంగా ప్రకటించడం నేర్చుకున్నాం. అందుకే ఈ రోజున వాక్యము కూడా బలహీనమైనదిగా కనబడుతుంది. దేవుని సంఘమా, నీవు నీ జ్ఞానానుసారముగా దేవుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు. నీకు కలిగినటువంటి నీ స్వనీతిని బట్టి వాక్యమును ప్రకటించుటకు, వాక్యమును అర్థం చేసుకోవడానికి ఇష్టపడవద్దు. ప్రభుని మనస్సు నెరుగు, దేవుని సేవకుల అనుభవములను ఎరుగు. దానిని బట్టి నీవు వారి నిమిత్తము ప్రార్థన చేయటం నేర్చుకో. తప్పు చేసేటువంటి సేవకుల గురించి బైబిల్లో ఒక మాట ఉందండి. నాకు ఇష్టమైన మాట, నేను సేవకుడను కాబట్టి నాకు ఇష్టమైన మాట. రోమా 14వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ అక్కడ అంటాడు, ఒక వ్యక్తి, ఒక సేవకుడు ఉన్నాడంటే అతడు దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుని చేత పిలువబడినవాడు. ఈ సేవకుడు దేవునికి సేవకుడు, మనుష్యులకు సేవకుడు కాదు. చాలామంది అంటారు, సేవకుడు తగ్గించుకోవద్దా, సేవకుడు ఇవన్నీ నీకెందుకు? వాళ్ళకి తెలియనిది ఏంటంటే దేవునికి సేవకులు తప్ప మనుషులకు దాసులు కారువారు. దేవుని ఆజ్ఞానుసారముగా మనుష్యులను సరి అయిన మార్గములో పెట్టుటకు ఖండించగలిగిన వారు. ఆ పవర్ అర్థం కాక బలహీనముగా మాట్లాడతారు. ప్రభు అంటున్నాడు, ఒకడు నా సేవకుడైనప్పుడు వానిని పడవేయుట అయినను నిలువబెట్టుట అయినను నా పని. వానిని పడగొట్టొచ్చు నేను, లేక వానిని నిలువబెట్టొచ్చు, అది నా పని. అక్కడ ఇంకో చక్కటి మాట వ్రాయబడింది, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? దేవుని బిడ్డ యోబు దేవుని సేవకుడు, దేవుని మనస్సును ఎరిగినవాడు, దేవుని చిత్తమును జరిగించువాడు, దేవుని ప్రణాళిక తన బ్రతుకులో జరుగునట్లు తను తాను మరణమునకు కూడా అప్పగించుటకు వెనుకాడని వాడు. అతని విశ్వాసము, అతని బ్రతుకులో కలిగిన అనుభవాలు, అతని విషయములో దేవుడు చేసిన పనులను ఈ ఎలీఫజు అర్థం చేసుకోలేకపోయాడు. శరీరానుసారముగా తన కంటికి కనబడిన దానిని బట్టి తీర్పు తీర్చుచు యోబుతో అంటున్నాడు, నీవు దేవుని సన్నిధిలో పవిత్రుడవు కాగలవు. చూడండి ఆ వచనాన్ని, 17వ వచనం, 16, 17 రెండు చదువుతున్నానండి. యోబు 4, 16, 17. అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని. ఒక రూపము నా కన్నులెదుట ఉండెను, మెల్లనైన ఒక కంఠస్వరము నేను వింటిని. ఏమనగా, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా, తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదరా. ఇంకా ముందుకు వెళ్ళి అంటాడు, దేవుడు తన సేవకులను నమ్మడం లేదు, తన దూతలలో లోపాలు కనుగొనొచ్చున్నాడు. ఎలీఫజు ఉద్దేశం ఏంటంటే, యోబు నీ దృష్టిలో నీవు నీతిమంతుడివేమో కానీ నీ దేవుని దృష్టిలో నీవు నీతిమంతుడవు కావు. మాటలు యోబును బట్టి అన్నవిగా కాకుండా వేరుగా చదివితే బాగుంటాయి. నిజమే, యోబు విషయంలో అతడు మాట్లాడకుండా జనరల్గా ఈ మాటలను రాసి ఉంటే మనము వాటిని తీసుకోవాలి. సత్యమే, అవి తప్పు కాదవి, నిజమే. దేవుని సన్నిధిలో ఎవడు నీతిమంతుడు?
దేవుని సన్నిధిలో మర్త్యుడు అమర్త్యుడు కాగలడా? దేవుని సన్నిధిలో అక్రమమును దున్ని కీడును విత్తిన వాడే కదా కష్టపడేది. కానీ యోబు విషయములో మాట్లాడుచున్న ఎలీఫజు తప్పు మాట్లాడచ్చు. యోబు నీతిమంతుడు కాడండి. యోబు మొదటి అధ్యాయంలో ప్రభువే అన్న మాట, మనుషులు చెప్పిన మాటలు కాదు. ప్రభువే అన్నాడు యోబును గూర్చి, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుడు సాతానుతో మాట్లాడేటప్పుడు ఇంకో మాట కూడా అంటాడండి, యోబు వంటి వాడు ఇంకెవడు భూమి మీద లేడు. యోబు వంటి వాడు ఇంకెవడు భూమి మీద లేడు. దేవుని బిడ్డ, ప్రతి దేవుని సేవకుడు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన పిలుపును కలిగినవాడు. నేను దేవుని సేవకుడను, నాకంటూ ఒక ప్రత్యేకమైన పిలుపు ఉంది. ఒకవేళ నేను నా పిలుపుకు విరోధముగా బ్రతికినా, ఒకవేళ నేను నా ఎడల దేవునికి కలిగిన ప్రణాళికకు విరోధముగా నేను నడచిన, నా ప్రభువు నాకు తీర్పు తీర్చును. నా ప్రభువు నన్ను కొట్టును, గాయపరుచును, అవమానపరుచును. ఒకవేళ నేను దేవుని మాట వినకపోతే నన్ను తన నుండి నిత్యము దూరము చేయి. నేను బల్యర్పణ ప్రతిష్ఠిత మాంసమును చెంగున పెట్టుకొని పరిశుద్ధుడను కాలేదు, క్రీస్తు రక్తము చేత పరిశుద్ధుడనయ్యాను. బైబిల్లో ఉంటుంది, వెండి బంగారమును క్షయ వస్తువుల చేత మనము విమోచించబడలేదు, యేసుక్రీస్తు రక్తము చేత మనం పరిశుద్ధపరచబడ్డాం. ఇక్కడ యోబు నీతి తాను దానము చేయటం వలనో, లేక ఇతరులను ఆదరించుట వలనో, లేక ఇతరుల ఎడల మేలు చేయటం వలననో కాదు. దేవుని న్యాయ విధుల విషయములో నిందారహితుడుగా ఉండి, దేవుని మనస్సు నెరిగి, దేవుని ప్రణాళిక చొప్పున తన బ్రతుకును సరిగా కట్టుకొనినవాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుని మనస్సును పునాదిగా కలిగి తన బ్రతుకును దాని ప్రకారము కట్టుకొనినవాడు. ఇక్కడ యోబు తానొక్కడే కాదు, తన భార్య విశ్వాస విషయములో, తన కుమారుల విశ్వాస విషయంలో, తన కుమార్తెల విశ్వాస విషయంలో నిందారహితుడు. వారిని అలాగును కట్టుకున్నారు. కాబట్టి పరిశుద్ధ దేవుని సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సినది ఏంటంటే, దేవుని బిడ్డలు శ్రమ పడతారంటే, దేవుని బిడ్డలకు కష్టాలు వస్తాయి, దేవుని బిడ్డలకు కన్నీరు ఉంటుంది. కానీ ఇక్కడ మిగిలిన వారికి దేవుని బిడ్డలకు మధ్య ఉన్న తేడా ఏంటంటే, సామాన్యుడు లేక లోకానుసారంగా బ్రతుకువాడు, లేక రక్షించబడినానని చెప్పుకొనుచు లోకానుసారమైన బ్రతుకు కలిగిన వాడు శ్రమ పడేది అతనికి తీర్పు వచ్చున్నట్లు. అతడు తన యొక్క నీతిని లోకానికి తెలియచేయరు. కానీ దేవుని బిడ్డలు, యోబు వంటి వారు ఎందుకు శ్రమ పడతారు దైవ సేవకులంటే, దేవుడు వారి శ్రమలలో ఘనపరచబడినట్లు, దేవుడు వారి కన్నీటిలో తాను స్తుతి పొందినట్లు. ప్రభువా, వీడు పాపము చేసినా, వీడి తల్లిదండ్రులు పాపము చేయుటను బట్టియా వీడు పుట్టుకతో గుడ్డివాడయ్యాడంటే ప్రభు అన్నాడు, ఇది దేవుని నామ మహిమార్థము కలిగింది, ఎవరి పాపం వలన కాదు. కొన్నిసార్లు దేవుని బిడ్డలకు వచ్చే శ్రమలు దేవుని నామ మహిమార్థమై. అందుకే యోబు తన నోటి మాట ద్వారా పాపం చేయలేదు, తాను దేవుని మీద నింద వేయలేదు, నిష్ఠూరపడలేదు. తన బ్రతుకులో జరుగుతున్న సమస్తమును బట్టి తన ప్రభువును స్తుతించి ఆయన నామమును ఘనపరచగలిగాడు. దేవుని బిడ్డ, ఈ దినమున నీ జీవితంలో నువ్వు ఎలాంటి మనస్సాక్షిని కలిగి ఉన్నావు? నిందవేయు మనస్సును కలిగి ఉన్నావా? తీర్పు తీర్చు మనస్సును కలిగి ఉన్నావా? లేక అవతల వ్యక్తిని నీ విశ్వాసంతో పోల్చుకొని ఇతరులను కించపరుచుచున్నావా? దేవుని సేవకుల విషయంలో నీ మనస్సాక్షి ఏంటి? వారికి తీర్పు తీర్చుచున్నావా, లేక వారి కొరకు ప్రార్థన చేయుచున్నావా? వారిని బలపరుచుచున్నావా, లేక వారిని అవమానపరుచుచున్నావా? సమస్తమును దేవుడు చూచుచున్నాడు. ఎలీఫజు మాటలు అనేకులకు ఘనముగా అనిపించవచ్చు, కానీ యోబు విషయములో అవి తప్పుగా ఉన్నాయి. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు మీరెవరు, మనమెవరము?
ప్రభువే వారిని నిలువబెట్టును, లేక పడవే. ఈ సత్యమును ఎరిగి మన జీవితాలలో ప్రభువుకి ఇష్టమైన రీతిగా మనం మారునట్లు మన జీవితాలను దేవునికి సరిగా అప్పగించుకున్నాం. దేవుని నామమునకు ఘనత కలుగునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ పరిచర్య, నీ పరిశుద్ధ ప్రణాళిక నీ సేవకుల మీద మీరు ఉంచినందుకున్నా. ప్రతిష్ఠితులకు వారు తొట్టిల్లకుండా భద్రపరుచున్న దేవుడు, నీ సన్నిధి చేత నీ సేవకులను మీరు నిలువబెట్టుచున్నందుకున్నా. వారిని గూర్చిన మనస్సాక్షి విషయంలో క్రైస్తవులను, నాయన సంఘమును నీ పరిశుద్ధ వాక్యము చేత హెచ్చరించి నడిపించండి. నాయన, ఈ లోకానుసారముగా పరిచర్య చేయువారు, లోకములో తమ బ్రతుకులను పరిచర్య ద్వారా కట్టుకున్నవారు అనేకులు ఉండవచ్చు. కానీ నాయన, నీ మీద ఆధారపడి మీరు మాత్రమే ఘనపరచబడాలని శ్రమలో కన్నీటితో బ్రతుకుచున్నటువంటి సేవకులను జ్ఞాపకం చేసుకోవాలి. లోకమెదుట, క్రైస్తవ సంఘం ఎదుట వారిని బలపరచమని, వారి పాదములను స్థిరపరచమని, వారి మీద దృష్టి ఉంచి మరలా యోబును కట్టినట్లు నీ బిడ్డలను కట్టమని కోరుకుంటూ నీ సన్నిధి హస్తములకు నీ బిడ్డలను అప్పగించి యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.